ఎప్పటికప్పుడు వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ బటన్ను క్లిక్ చేయండి. కార్మిక చట్టాలను వెంటనే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రమ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రమ మాట్లాడుతూ నూతన వ్యవసాయ చట్టాలను రద్దుపరచాలని, విద్యుత్ సవరణ బిల్లును, నూతన విద్యా చట్టాలను ఉపసంహరించుకోవాలని రమ డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక చట్టాలని విధానాలు, రైతాంగ వ్యతిరేక విధానాలు, కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు రక్షించాలి. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలు రక్షించాలి. కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎప్పటికప్పుడు వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ బటన్ను క్లిక్ చేయండి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అటు కార్మిక వ్యతిరేక చట్టాలను కావచ్చు, రైతాంగ వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చింది. ఆ రైతాంగ వ్యతిరేక చట్టాలని రద్దు చేయాలని చెప్పేసి, అట్లాగే విద్యుత్ సవరణ బిల్లుని ఉపసంహరించుకోవాలి. అట్లాగే 29 కార్మిక చట్టాలని 4 కోళ్లుగా చేసి ఈరోజు 2021 నుంచి ఇప్పుడు అమలు చేయబోతుంది. అది మొత్తం కూడా ప్రజానీకానికి, కార్మిక వర్గానికి నష్టదాయకమైనటువంటి నిర్ణయాలు. ఆ నిర్ణయాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిఐటియు ఆల్ ఇండియా కమిటీ తరఫున దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని కలెక్టరేట్ ముట్టళ్లు జరుగుతున్నాయి. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు కరోనా నివారణలో ముందుండి పనిచేసేటటువంటి ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీలని వాళ్ళకి ప్రత్యేక పారితోషికాలు ఇవ్వడం కానీ, వాళ్ళ వేతనాలు పెంచే విషయంలో పెంచకుండా ఈరోజు ముద్దు పేర్లు పెట్టి గౌరవ వేతనం, కనీస వేతనం ఇవ్వకుండా, ఈరోజు కనీస వేతనం ఇవ్వకుండానే మొత్తం కూడా ఈరోజు ప్రైవేటీకరణ. ఇప్పుడు అంగన్వాడీకి సంబంధించినటువంటి నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చింది. అట్లాగే ఈ స్కీములన్నీ కూడా ప్రైవేటీకరణ చేయబోతుంది. ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వమే బాధ్యత వహించాలని, అట్లాగే మొత్తం కూడా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాలి, ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్. ముఖ్యంగా రైతులు దాదాపు 44 రోజుల నుంచి ఢిల్లీ రాజధానిలో వెమ్మకలు కొరుతున్న చలిని కూడా లెక్క చేయకుండా దాదాపు 50 మంది ప్రాణాలు పోయాయి. అయినా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం కనీసం చలించకుండా, కనీసం చర్చలు చేయకుండా, ఆ చర్చలు పిలిచి డిమాండ్ని పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తుంది. కాబట్టి ఈ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికైనా కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వం తక్షణమే రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి. 29 చట్టాలని 4 కోళ్లుగా చేసి అమలు చేసేటటువంటి పద్ధతిని రద్దు చేయాలి. విద్యుత్ సవరణ బిల్లుని ఉపసంహరించుకోవాలి. కనీస వేతనం 24,000 రూపాయలు ఇవ్వాలి. మొత్తం కూడా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ లేకుండా పర్మనెంట్ చేయాలి. ఈరోజు కనీస పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలి. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ల మీద ఈరోజు ఇక్కడ జరుగుతుంది. ఈ కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ రకంగా చేస్తుంటే, రాష్ట్రంలో ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఆశా వర్కర్లతో ఈరోజు ఫిక్స్డ్ వేతనం ఇస్తానని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఈరోజు అమలు చేయనటువంటి పరిస్థితి, నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితి, కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయనటువంటి పరిస్థితి, ఈరోజు మల్టీపర్పస్ విధానం పేరుతో గ్రామ పంచాయతీ కార్మికుల్ని ఈరోజు బిల్ పెన్ను బట్టి రాయాల్సినటువంటి వాళ్ళని ఈరోజు చీపిరి పెట్టి ఊడ్చేటటువంటి పరిస్థితిని సృష్టించింది. కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తెస్తున్నాం. ఈ పర్మనెంట్ చేసే విషయంలో కానీ, ఈరోజు మల్టీపర్పస్ విధానం రద్దు చేసే విషయంలో కానీ, ఆశా వర్కర్స్ ఫిక్స్డ్ వేతనం విషయంలో కానీ ఒక స్పష్టమైనటువంటి వైఖరిని ప్రకటించాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళని ఉధృతం చేస్తామని, జరగబోయేటటువంటి ఇది ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి సిఐటిగా హెచ్చరిక చేస్తున్నాం. ఎప్పటికప్పుడు వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ బటన్ను క్లిక్ చేయండి.